ఒకరు మనకు నో చెప్పినప్పుడు దాన్ని సాధించాలని పుట్టే కసి ఎంతటి అసాధ్యమైన సుసాధ్యం చేస్తుంది. 1980s వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ న్యూక్లియర్ సిమ్యులేషన్ అండ్ డిఫెన్స్ అప్లికేషన్స్ కోసం ఇండియాకు ఒక హై పర్ఫార్మెన్స్ కంప్యూటర్ అవసరం వచ్చింది. దాంతో మన ఇండియా యూఎస్ డెవలప్ చేసిన క్రైమెస్ ఎంపీ సూపర్ కంప్యూటర్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేసింది. కానీ అమెరికా అందుకు నిరాకరించింది. దాంతో అప్పటి ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ గారు ఇండియాలో ఒక సూపర్ కంప్యూటర్ ని డెవలప్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ పనిని విజనరీ సైంటిస్ట్ విజయ్ బఖ్తర్ గారికి అప్పగించారు. ఈ పనిని మొదలు పెట్టే ముందు విజయ్ గారిని రాజీవ్ గాంధీ గారు 3 ప్రశ్నలు అడిగారు. నెంబర్ 1, ఇది మనం చేయగలమా? దానికి విజయ్ గారు సూపర్ కంప్యూటర్ నే చూడలేదు, క్రైమ్ ఫోటో మాత్రమే చూశాను, కానీ మనం ఖచ్చితంగా చేయగలమని చెప్పారు. సెకండ్ క్వశ్చన్, ఎంత టైం పడుతుంది? యుఎస్ నుంచి క్రేన్ ఇంపోర్ట్ చేసుకునే దానికన్నా తక్కువ టైమే పడుతుందని సమాధానం ఇచ్చారు. నెంబర్ 3, ఎంత డబ్బు కావాలి? క్రే సూపర్ కంప్యూటర్ కి అయ్యే ఖర్చు కంటే తక్కువే ఖర్చు అవుతుంది అని సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత విజయ్ గారు లిమిటెడ్ సోర్సెస్ తో తన టీమ్ తో కలిసి అవిశ్రాంతంగా పనిచేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ ఇండియాస్ ఫస్ట్ సూపర్ కంప్యూటర్ పరం 8000 ని తయారు చేశారు. మన పరం 8000 అమెరికన్ క్రే ఎస్ఎంపీ సూపర్ కంప్యూటర్ కంటే 28 టైమ్స్ మోర్ పవర్ఫుల్ గా గుర్తించబడింది. దీనిని తయారు చేసిన విజయ్ భట్కర్ గారిని ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ సూపర్ కంప్యూటర్ అని కూడా పిలుస్తారు. విజయ్ భట్కర్ గారిపై మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.